హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. సో మీరందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. వెదర్ అయితే చాలా చేంజ్ అయింది. వర్షాలు పడుతున్నాయి కదా. నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమైపోయింది కదా, నాకు జలుబు జ్వరం అన్నీ వచ్చేసాయి అనమాట. సో అందరూ కేర్ఫుల్గా ఉండండి అయితే మాత్రం. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. అలాగే గురు పౌర్ణమి పండుగ కూడా శుభాకాంక్షలు. అంత లేట్‌గా చెప్తున్నాను. సో లేట్‌గా చెప్పినా పర్వాలేదు. మన ఆళ్ళకి అందితే సరిపోతుంది అన్నట్టుగా అనుకుంటూ ఉంటాననమాట. ఇప్పుడైతే మా బెంగుళూరులో అయితే అన్నమ్మ తల్లికైతే తీసుకొచ్చారండి. బోనాల పండగ అనంగానే నాకు గుర్తొచ్చేది మా ఫ్రెండ్స్‌తో కలిసి చిన్నప్పుడు బోనాల పండగ చేసుకునేదాన్ననమాట. మేముండేది ఆంధ్రలో అయినా సరే, అంటే ఆంధ్ర వాళ్ళమైనా తెలంగాణలో ఉండడం వల్ల ఇంకా వాళ్ళు పండగలు కూడాను మేము కూడా చేసుకునేవాళ్ళం. ఎందుకంటే అమ్మవారు అందరికీ అమ్మవారే కదండీ! అమ్మే కదా! సో ఎక్కడైనా సరే అమ్మవారికి పూజలు వేరేలా ఉండొచ్చు కానీ పద్ధతులైతే ఒక్కటే. కాబట్టి అన్నీ ఎవరి పద్ధతులు ఏవైనా సరే అమ్మవారికి చేయాల్సిన పూజలైతే చేస్తూ ఉంటాము. సో తెలంగాణలో అయితే బోనాలు, అలాగే ఇక్కడికొచ్చేసరికి బెంగుళూరుకొచ్చేసరికి అన్నమ్మ తల్లికి ఇలా వడిబియ్యం పట్టుకెళ్ళడము, వడి నింపడము, ఇలా కొన్ని కొన్ని ట్రెడిషనల్స్ మారుతూ ఉండడమే కానీ అమ్మవారైతే ఒక్కటే అనమాట. మా ఊర్లో అంటే ఆంధ్ర సైడ్ అయితే ఘటాలు, అంటే ఘటాలు ఎత్తడం, అమ్మవారికి నీళ్ళు సమర్పించడం, అట్లా చీరలు పెట్టుకోవడము అట్లా ఉండేవన్నమాట. కానీ ఎక్కడైనా సరే అంతే. కాకపోతే కొంచెం కొంచెం పద్ధతులు అయితే మారుతూ ఉంటాయి. సో ఈ ఆషాఢంలో అమ్మవారిని అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే. సో అమ్మవారికి మా పాప చేత ఇలా వడి నింపించేస్తున్నానమాట. సో ఎవరైనా మొక్కుకోవచ్చండి. వడి ఎవరైనా నింపుకోవచ్చు అనమాట, నింపొచ్చు. సో ఇంకా పిల్లల చేత చేపిస్తే వాళ్ళ విద్యాభివృద్ధి కానీ, ఆ తల్లి కరుణ ఉంటే అన్ని రకాలు మనకి వస్తాయన్న నమ్మకం అనమాట. సో ఈసారి మా బెంగుళూరులో అన్నమ్మ తల్లికైతే ఇలా పూజలైతే జరిపించారు. అలాగే అన్నదానం కూడా ఉంటుందండి. సో అందరం ఇంకా కాలనీ మెంబర్స్ అందరూ 500, 1000 వాళ్ళకి తోచినంత వేస్తారనమాట. సో వేసి అందరూ కలిపి అన్నదానం పెట్టుకుంటారనమాట. ఇంకా అందరూ పూజలైతే నిర్వహించిన తర్వాత అన్నప్రసాదాలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇంకా అమ్మవారికి అయితే మంచిగా ఊరేగింపు అవన్నీ జరుగుతాయి. చాలా బాగా జరుగుతాయి. మీకు ప్రతి సంవత్సరం చూపిస్తూ ఉంటాను కాబట్టి తెలిసే ఉండొచ్చు పాత వాళ్ళకైతే. కొత్త వాళ్ళకైతే తెలియకపోవచ్చు. సో పూర్తి వివరంగా చూడాలి అని అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగా జరుగుతాయి పూజలైతే. నాకు చాలా ఇష్టం అనమాట. ఇలా అమ్మవారికి అయితే డెకరేషన్ చేసి చక్కగా తెచ్చి సిటీ నుంచి అమ్మవారికి అయితే తీసుకొని వస్తారనమాట. తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంకా 3 రోజులు పూజ అయితే చేసి మూడో రోజు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఆ రోజు మంచిగా ఊరంతా ఊరేగిస్తారు. చాలా బాగుంటుంది అనమాట. అమ్మవారికి అయితే అంబలి నైవేద్యంగా పెట్టారు. సో అది కూడా తీసుకున్నాము ప్రసాదం. సో అంబలి అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి. బట్ నాకు కొంచెం కొంచెం అటు ఇటు అనమాట. ఇష్టం లేదన్నట్టుగా. మా అమ్మమ్మకి అయితే చాలా ఇష్టమండి అంబలి అయితే. సో బాగా తింటుంది. మా ఆయనకు కూడా ఇష్టమే. సో పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇంకా వీడియో తీయమని అంటే నాకు వెనక నుంచి వీడియో తీస్తూ ఉన్నారు మా పిల్లలైతే. ఆ విధంగా. సో ఇక్కడొచ్చేసి అమ్మవారు ఊరేగింపు టైం అనమాట. ఊరేగించే ముందు
ఈ విధంగా అంటే పసుపు నీళ్ళో ఏవో వేస్తారనమాట రోడ్డంతా వేసి అంటే శుద్ధి చేసినట్టు అన్నట్టుగా అన్నమాట. ఇంక తర్వాత ఇంకా పూజలైతే స్టార్ట్ అయిపోతాయి. అమ్మవారికి పల్లకిలో ఎక్కించడానికైతే ఈ విధంగా అన్ని నిమ్మకాయలు, కొబ్బరికాయలు వాటి మీద కర్పూరం పెట్టారు. ఇంకా హారతి ఇచ్చి కొబ్బరికాయ అంతా కొట్టి దిష్టి కూడా తీస్తారండి. తీసిన తర్వాత అమ్మవారికి పల్లకిలో ఎక్కించి ఊరేగిస్తారనమాట ఊరంతా. చాలా బాగుంటుంది చూడండి లాస్ట్ వరకు.
వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని, అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా మీరు నా వీడియోస్ అన్ని చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.